సార్ ఏం కావాలి? ఉండవా సార్ ఏం కావాలి? ఉండవా ఆకలి దంచేస్తుంది. ఆకలి తీరు మంచి క్యారెట్కొచ్చి ఒక్కరే 3 కాఫీ పట్రా. ఏంటి కాఫీనా? 1500 బోనస్ తీసుకున్నావు, ముష్టి కాఫీ ఇప్పిస్తావా? నాకు ఐస్ క్రీమ్ కావాలి. సరే 3 కసోటా. 3 కసట. ఏంటిది ఆకలి తీరలేదు? ఆకలి తీరే క్యారెట్ పట్రా. ఇంకో గారే. సార్ ఇంకేం కావాలి? ఏంటిది? ఈసారి ఆకలి తీరే క్యారెట్ పట్రా. మరో గారే. ఐస్ క్రీమ్ చివింగంలా సాగుతుంది. అవునే. ఓ అమర్యాబాడి, ఈ గారితో ఆకలి తీరింది. బిల్లింగ్ ఎంత అయింది? ఏంటి నీకేమన్నా పెచ్చగా ఉందా? అంకెల్తో మనకు టచింగ్స్ లేదు. నువ్వే చెప్పు. 6 రూపాయలు అయింది. ఏంటి 6 రూపాయలే? ఒక గారి, అందులో సిల్లెడిపోయిన గారి 6 రూపాయల? ఎల్లవా ఒక్కరేంటి 4 గారెలు తిన్నారు. అదే నాకు సిరాకేస్తుంది. నేను నిన్ను ఏమి అడిగాను? గారె తెమ్మన్నారు. అదే నాకు సిరాకేస్తుంది. ఆకలి తీరే గారెట్టమన్నాను. అవును. నువ్వు ఏటుకొచ్చావు? గారె తెచ్చాను. నా ఆకలి తీరిందా? తీరలేదు. అనవసరంగా నా చేత పనికి మాలిన 3 గారెలు తినిపించి చివరి ఆఖరికి ఆకలి తీరే గారెట్టుకొచ్చావు. అది ముందే అట్రావచ్చు కదా. అయితే డబ్బులు ఏమంటారా? లవా ఏబిసిడి అప్పు. నన్నే మోసం చేద్దాం చూస్తున్నావేంటి? మనది అసలే కోనసీమ. కొబ్బరి బోనస్ ఎక్కినట్టు చెక్కేస్తాను, జాగ్రత్త. ఏంటి 4 గారెలు తిన్నావు, 4ంటికి డబ్బు కట్టాల్సిందే. డబ్బు లేకపోతే లోపలికి వెళ్ళి పిండి రుబ్బు. ఏబిసిడి అప్ప కొంట, నీ హోటల్లో కొంట. ఏంటి ఎవరు కొంటావా? అమ్మ నన్ను లేనోడు, అనంతమ్ము లేనోడు, అప్పచెల్లి లేను అనుకుంటా. ఎవరు లేకపోయినా నాకు నీతి ఉందా? అమ్మాయి గారు మీరే చెప్పండి, మరి ఎవరండి? నేనంతా విన్నాను. నువ్వు 4 గారెలకి డబ్బు కట్టాలి. అదేంటండి తమరు కూడా అట్ట అంటారు? మరి నా ఆకలి తీసింది 4వ గారు కదండి. కాదని చెప్తున్నాను కదా. మీరు చెప్పే దానికి తిరిగే ఉందండి. అట్టగెత్తాను అలవా ఏబిసిడి అప్ప. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అమ్మాయి గారండి పెట్టిందండి. అమ్మాయి గారు మీరు మోసపోయారండి. తమ మాట మీద ఉన్న గౌరవంతో. సర్లే, ఐస్ క్రీమ్ తింటావా? అలాగే ఇవ్వండి. ఏబిసిడి అప్ప ఇవ్వండి. మీకు అప్ప. అరే అది ఎంగిలి. మా షడ్రూస్ గా ఉందండి. మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి. ఉత్త పున్నాని గారికి 4 గారి డబ్బులు ఇచ్చేస్తారని. అసలండి అయ్యయ్యో. మేడం బిల్ నేను ఇచ్చేస్తానండి. నువ్వేమిటంటే వద్దు. అది కుదరదని మాట్లాడుతుందండి. మా తగు మీద తెచ్చారు కదండి. మీ బిల్లింగ్ నేను ఇచ్చేస్తానండి. వెళ్ళండి 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 వెళ్ళండి. దొంగ పెళ్లికి జైలు శోభనం. వీడు అంతర్జాతీయ కోళ్ల దొంగే కాదు. నైట్ డ్యూటీలు నిద్రపోతున్న మన పోలీసులకి నిద్ర లేకుండా చేశాడు కనుక వీడి మీద న్యూసెన్స్ కేసు పెట్టు. మళ్ళీ పాట